నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ ఫ్రీహా వ్లాగ్స్. ఈరోజు చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్న చికెన్లో కొంచెం కారము, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసుకోండి. కొంచెం పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. అదంతా ఒకసారి కలిపి ఒక 10 or 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కొంచెం నానుతుంది. నెక్స్ట్ బాస్మతి రైస్ క్లీన్ చేసి పెట్టుకున్న దాంట్లో ఇలాచీలు, లవంగాలు, బగారా ఆకు, పచ్చిమిర్చి, కొత్తిమీరకు, పుదీనాకు కూడా వేసుకోండి. ఈ రైస్కి తగినట్టు ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోండి. ఒక 15 minutes 10 minutes నానాలండి రైస్. నెక్స్ట్ మనం ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోండి. కొంచెం పెద్దగున్నది తీసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనీయాలండి. ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేస్తే తొందర వేగుతాయి. నెక్స్ట్ ఇదే గిన్నెలో ఇలాచీలు, లవంగాలు, బగారా ఆకు వేసుకోండి. పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీరకు, పుదీనాకు వేసుకోండి. మనం ఇందాక నానబెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోండి. మనం ఇందాక రైస్ నానబెట్టుకున్నాం కదా, అది కూడా స్టవ్ ఆన్ చేసుకోండి. చికెన్ ఒక 10% ఉడికిందనగా మనం రైస్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్లో కొంచెం మనం ఇందాక ఆనియన్స్ వేగించాం కదా, అవి ఉన్న కొత్తిమీరకు, పుదీనాకు వేయండి. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఈ రైస్ ఒక 70 or 80% ఉడికినాక ఈ రైస్ని కొంచెము మనం వాటర్ ఇది పూరి తీసి జాలితోటి మనం అందులో యాడ్ చేసుకోవాలండి. ఒక లేయర్ రైస్ వేసాక మనం బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఉన్న కొత్తిమీరకు, పుదీనాకు వేసుకోవాలి. నెక్స్ట్ టోటల్గా పైన మనం టోటల్ ఆనియన్స్ ఉన్న కొత్తిమీరకు, పుదీనాకు కొంచెం గరం మసాలా వేసి క్యాప్ పెట్టేసుకోండి. కొంచెం బరువు ఉన్నది పెట్టుకోండి, ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి. పీస్ లోపల మెత్తబడుతుంది, రైస్ కూడా మెత్తగా ఉడుకుతుంది, మంచి స్మూత్గా ఉంటుంది. మళ్ళీ ఆరినాక కూడా ఇట్లా రైస్ గట్టిగా అవ్వడం అలాగా ఉండదు. ఏమైనా బరువుగా ఉన్నది పెట్టండి. ఒక 15 minutes ఉంచండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మసాలాలు కూడా నేను ఏమీ వేయలేదు, తక్కువగా వేసాను. బాగా స్పైసీగా ఉన్నా కానీ ఇంట్లో పిల్లలు తినరని. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.